శ్రీవారి నెయ్యి కల్తీకి సంబంధించినంత వరకు వైసీపీ పెద్ద దుమారమే చెలరేగుతుందని చెప్పొచ్చు. నెయ్యిలో కల్తీ లేదంటూ కూడా వచ్చిందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. వైసీపీ వాళ్ళు అసలు కల్తీ జరగలేదు శ్రీవారి నెయ్యిలో అని చెప్తా ఉన్నారు. అది ఎలా చూడొచ్చు అంటారు? మీ పార్టీని డిఫైన్ చేసుకునే అవకాశం ఏమైనా ఉండబోతా ఉందా? కాదండి, కల్తీ నెయ్యి లేదని ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు అంతే. కానీ సిటీ ఏమొచ్చిందండి, 20 కోట్ల లడ్డూలు, 68.17 లక్షల కేజీలు నెయ్యితో తయారు చేసినటువంటివి. ఇందులో 20 కోట్ల లడ్డూలు అది అడల్టరేటెడ్ నెయ్యితో చేశారని చెప్పేసి సిట్ రిపోర్ట్ ఇస్తే లేదంటే ఇంకోటి ఆవుకు సంబంధించిన పాల ఫ్యాట్ ఉందని చెప్తా ఉన్నారు. దాంట్లో సింథటిక్ వాడారా? ఏ కెమికల్స్ వాడారంటారు సార్? అదే సింథటిక్ నెయ్య, సింథటిక్ గీతో చేశారు, అది ఆవు పాలకు సంబంధించింది కాదు అనేది సిటీ చెప్తుంది. వీళ్ళేమంటారు, కాదు అనిమల్ కొవ్వు అని చెప్పలేదు. చూడండి, కలుషితం అయిందా లేదా మాట్లాడలే, కలుషితం అయిందని చెప్పేసి క్లియర్గా సిటీ చెప్తే దాన్ని ఏమంటున్నారు, మేము ఇంకోటి ఏదో ఇది ఆవు పాలు నెయ్యే ఇంకోటి మాట్లాడుతున్నారు వీళ్ళు. కానీ సిట్లో క్లియర్గా చెప్పింది 20 కోట్ల లడ్డూలు, 68.17 లక్షల కేజీలు గీతో చేశారు. ఆ గీ మాత్రం సింథటిక్ గీ అని చెప్పారు. సింథటిక్ గీ దేన్ని వస్తుందో ఒకసారి చెప్పాలి. అది పాలతో వచ్చింది కాదు. పాలతో వచ్చే దాంట్లో సింథటిక్ గీ ఉండదు. ఆ సింథటిక్ గీ ఖచ్చితంగా కలుషితమే. అదేదో ప్రజలు నిర్ణయించుకోవాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఆవు బాగా పౌష్టికంగా లేకపోతే ఆ పాల నుంచి వచ్చే నెయ్యి ఇలా ఉంటదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అది కూడా ట్రోలింగ్ గా మారినటువంటి సిచ్యువేషన్. అది ఎలా చూడుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా ఇంట్లో ఉండి కబుర్లు ఆడితే మంచిదండి. అది ఇంట్లో కూర్చోవడం బెటర్. రాజకీయానికి పనికొచ్చేటువంటి వారు కానట్టుగా అనిపిస్తుంది నాకు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అధికారం వచ్చిన తర్వాత కేవలం ఒక తిరుపతిలో వెంకటేశ్వర స్వామి, మనం చాలా పవిత్రంగా భావించేటువంటి ఆ తిరుపతి కలియుగ దైవం, ఆంధ్ర ప్రజలకి కలియుగ దైవంగా ఎంతో నమ్మకం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర ఈయన కల్తీ నెయ్య. అలాగే ఒకసారి నమ్మి ఈయన ఒక అవకాశం అంటే ప్రజలు, ఆంధ్ర ప్రజలు ఆయనకు అధికారం ఇస్తే ఇది మద్యం, కల్తీ మద్యం మీరు ఏది తీసుకోండి, వాళ్ళకి ధనదాహం ఉన్నటువంటి వ్యక్తికి ఇవన్నీ కనిపించవండి. ఇది మంచి చెడ్డు అనే చెడ్డది అని ఉండదు, కేవలం డబ్బే కనిపిస్తుంది. ఆ మత్తులోనే ఉన్నారు కనుకనే ప్రజలు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారండి. సార్, గీతం కాలేజీకి సంబంధించి 54 ఎకరాలు కేటాయిస్తారంటూ కూడా జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం రావడం, తీర్మానంలో చాలా పెద్ద గందరగోళ పరిస్థితులు ఉదయాన్ని నెలకొన్నాయి. కొట్లాట్లు, దుమ్మిళ్ళు, లోపల అసలు చాలా ఇదొక ప్రపంచంలో తయారైనటువంటి పరిస్థితి. ఎలా చూడొచ్చు అంటారు? బొత్స సత్యనారాయణకి సంబంధించినంత వరకు మేయర్ మాట్లాడడం ఏంటంటే, బొత్స సత్యనారాయణ లోపల రావడానికి పర్మిషన్ లేదు కానీ వచ్చారని చెప్తా ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది ఫస్ట్ బొత్స సత్యనారాయణ గారికి రావడానికి లేదనే కౌన్సిల్లో వాళ్ళకి నోటీస్ కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారండి. కాకపోతే ఆయన ఉందాతనం ఆయన ఉంచుకోవాలి. వచ్చి కూర్చున్నారు, కూర్చుని పోయారు అంతే. ఒకటి. రెండోది, గీతం ఏదైనా సరే గీతంకి సంబంధించినటువంటి ల్యాండ్స్ కౌన్సిల్కి ఏంటంటే, కౌన్సిల్కి ఎందుకు పంపుతారంటే, ఇది వారం రోజుల క్రితమే ప్రజాస్వామ్యబద్ధంగానే పెట్టి అందరికి ఇంటిమేట్ చేశారు. దాంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, కౌన్సిల్కి ఉన్నది ఏంటంటే అది జీవీఎంసీ ల్యాండా కాదా, దాన్ని అంతవరకే. అంతేగాని ఇది కేటాయించకూడదు, ఇది కేటాయించవచ్చు, లేకపోతే నా భవిష్యత్తు అవసరాలకు ఉంటే అది ఒక రీజన్ చెప్పాలి ఎందుకు కేటాయించకూడదు అనేది. ఎందుకు మీరు మాకు అవసరం ఉంటే ఆపవచ్చు, అవసరం లేదు మాకు సంబంధం లేదు, మాకు అవసరం లేదు, సంబంధం లేదంటే మాకు మా ఆధీనంలో ఉన్న ల్యాండ్స్ కాదు అన్నప్పుడు అదే ఆమోదించి పంపుతారు. ఎలినేట్ చేసే రైట్, దాన్ని ఎలినేషన్ చేసే రైట్ గవర్నమెంట్కి ఉంటుంది, ఇది తెలుసుకోవాలి. అయితే ఇక్కడ కౌన్సిల్లో వైసీపీ నాయకులు బిహేవ్ చేసేటువంటి తీరు చాలా బాధాకరం. ఒకసారి మన విశాఖపట్నం అంటే గ్లోబల్ సిటీ అనుకుంటున్నాం. ఇందులో అనేక పెట్టుబడిదారులు వస్తున్నారు ఇక్కడ మనకు ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి. అలాంటి తరుణంలో ఇలాంటి హై హ్యాండెడ్ బిహేవియర్ అంటే చర్చించకంట వచ్చిన కౌన్సిల్లోకి ఎంటర్ అయిన వెంటనే ఆ పోడియం దగ్గరికి వెళ్ళిపోయి మైక్ లాగేసి ఆ పేపర్స్ అన్ని విసిరిసి చేయడం, ఇది దురదృష్టకరం, ఇది మంచి పద్ధతి కాదు. ఇంకా రఫా అని చెప్పేసి భయాందోళనకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. విశాఖపట్నం అంటేనే ప్రజలందరూ శాంతిని కోరుకునేవాడు.
వాళ్ళ దగ్గర ఒక దౌర్జన్యంగా ఒకవేళ నేను అసలు కౌన్సిల్ రాకంటే కూడా గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవచ్చు ముందస్తుగానే పంపించేసి. కానీ ప్రజాస్వామ్య విలువలు గౌరవించేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కనుక, కూటమి ప్రభుత్వం కనుకనే వారం రోజుల ముందే అందరికీ తెలియజేశాం. ఇంకోటి చెప్తున్నా, ఈ భూములు గత 40 సంవత్సరాలుగా గీతం ఆధీనంలోనే ఉన్నాయి. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది. ఆ రోజుగా ఎలిమినేట్ చేస్తే కుటుంబ సభ్యులు అంటారని చెప్పేసి ఆ రోజు మేము తీసుకోలే. పోనీ 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వం ఉంది కదా, వీళ్ళే వెళ్ళి ఫెన్సింగ్ వేస్తారు కదా, మరి ఇంకోళ్ళకి ఎలిమినేట్ చేయొచ్చు కదా. ఎందుకంటే ఆ ల్యాండ్స్ ఎవరికి ఉపయోగపడవు, కొన్ని పీలికల్లాగా ఉన్నాయి. ఒక దగ్గర ఏదో కొంచెం ల్యాండ్ ఉంది, దానికి ఫెన్సింగ్ వేశారు, దానికి దారి లేదు. దారి లేనటువంటివి అలాగే పీలికల్లాగా ఉన్నటువంటివన్నీ కలిపి యూనివర్సిటీకి ఇస్తాయి. ఒక వ్యక్తికి ఇవ్వట్లేదు, యూనివర్సిటీకి. అందులో గీతం యూనివర్సిటీ అంటే మనకు ఆంధ్ర యూనివర్సిటీకి ఎంత పేరుందో అలాగే ఆ యూనివర్సిటీ కూడా పేరుంది. ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు, 1,00,000 మంది దాకా విద్యార్థులు అందులో నుంచి బయటకు వచ్చారు. 6,000 మంది పనిచేస్తున్నారు. విశాఖపట్నంలో 4,000 మంది పనిచేస్తున్నారు. 1,800 టీచర్స్ ఉన్నారు. పిల్లలందరూ కూడా అక్కడ ప్లేస్మెంట్లు వచ్చేటువంటిది ఎక్కువగా. ఈరోజు ధర్నా చేస్తున్నటువంటి వాళ్ళందరూ పిల్లలు, చాలా మంది పిల్లలు అందరూ చదువుకుని ఉంటారు. చూడండి ఒకసారి. కనుక ఒక ఈ విద్యా సంస్థకి ఇచ్చినటువంటిది మన ప్రాంతంలో ఎప్పుడో 83లో పెట్టినటువంటి ఇన్స్టిట్యూషన్కి ఇస్తుంటే ఇవ్వడం కూడా ఏది ఫ్రీగా కాదే. మిగతా ఇన్స్టిట్యూషన్కి ఎలాగ ఇచ్చారో అలాగే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ పక్కనే ఒక ఇన్స్టిట్యూషన్కి ఇచ్చారు, ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్స్కి ₹1 కోటి చెప్పిన ఎకరాకి. కానీ ఇందులో ఎందుకంటే వీళ్ళు రాజకీయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయంగా ఎందుకంటే ఎంపీ గారు తెలుగుదేశం సంబంధించి కనుక రాజకీయం చేసి దాన్ని రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా మేము భావిస్తాం. కీలకంగా 11వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల్లో నో వర్క్ నో పే అనేటటువంటి అంశాన్ని తీసుకొస్తారని తెలుస్తా ఉంది. ఏదో ఇటువంటి అంశాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? వైసీపీకి సంబంధించినంత వరకు ఎమ్మెల్యేలు ఇరుకుని పెట్టేందుకు ఇటువంటి అంశాన్ని తీసుకురావడం అంటే వైసీపీని ఎరకని పెట్టడం కాదండి. ప్రజానాయకుడికి పరిణితి ఉండాలి. మీరు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి గౌరవం ఇవ్వడం అంటే వచ్చి అసెంబ్లీలో కూర్చోడు. అసెంబ్లీలో నేను కూర్చోను, నాకు 11 సీట్లు వచ్చాయి కనుక నేను ఇంట్లోనే కూర్చొని మైకులతోని మీడియాతో మాట్లాడి కూర్చుంటానంటే ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు మీకు చెప్తా, నాయకుడు అంటే ఎలాగ ఉండాలని. చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు, అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు. 2019 నాటికి 3 సార్లు ముఖ్యమంత్రి చేసి 23 సీట్లు వస్తే ఆ తీర్పును గౌరవించి ఆయన అసెంబ్లీకి వచ్చారే, కూర్చున్నారే. ఆయన ఎప్పుడు వెళ్ళిపోయారు? అవమానించిన తర్వాత వెళ్ళిపోయారు. ప్రజలకి వెళ్ళి చెప్పారు, నన్ను అవమానిస్తున్నారండి అని చెప్పిన తర్వాత. మరి ఈయనకి 11 సీట్లు ఇచ్చారు. ప్రజల తీర్పును గౌరవాలి కదా. రాకంట జీతాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలి. ఇప్పుడు మీరు గొడవ పెట్టడం కాదు కదా, రఫా అని చెప్పి అనడం కాదు కదా. మీరు వాదన ప్రతివాదనకి వేదికలు కౌన్సిల్ కానీ లేకపోతే అసెంబ్లీ కానీ వాదించకంట మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మేము మళ్ళీ పాదయాత్రలు చేస్తాను, ప్రజల్లోనే తిరుగుతానంటే ఇది ఎక్కడ? తీర్మానం వస్తే దేశంలోనే సంచలనంగా మారే అవకాశం ఉండబోతుంది. ఏపీఏ ఫస్ట్ టైం ఇటువంటి తీసుకొచ్చింది అవకాశం ఉంటుంది కదా. తీర్మానం దాని మీద నాకు అవగాహన పెడతారనేది దాని మీద అవగాహన లేదండి. ప్రపోజల్స్ వచ్చాయండి కదా సార్. కాదు, కొంతమంది డిమాండ్ చేస్తున్నారు, స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి, ఎమ్మెల్యేస్ డిమాండ్ చేస్తున్నారు, రావాలి కదా, జీతాలు ఎలా తీసుకుంటారని చెప్పేసి. అది అన్నీ కూడా వాళ్ళ విజ్ఞతకి విడిచిపెడుతున్నామండి. పరిణితి చెందినటువంటి నాయకుడు అని నేను అన్నాను, అది గమనించాలండి. ఏదైతే కల్తీ నెయ్యికి సంబంధించినంత వరకు కూడా చెప్పినట్టు ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలన్నీ కూడా బూటకం, ఖచ్చితంగా కల్తీ నెయ్యి అయితే కల్తీ జరిగింది, సిట్ కూడా నివేదిక ఇచ్చిందంటూ కూడా టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కౌన్సిల్కి సంబంధించినంత వరకు బొత్స సత్యనారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, అక్కడ ప్రవర్తించినటువంటి తీరు కానీ తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కూడా అధ్యక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, యూటీవీ, విశాఖ నుంచి.